రాష్ట్రంలోనే మొదటిసారిగా సోలార్ బ్యాటరీలతో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు పైలట్ ప్రాజెక్టును నల్గొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ప్రభుత్వ సహకారంతో నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన 50 మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో సోలార్ పవర్ బ్యాటరీలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం ఈరోజు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా SHG మహిళలకు 50 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సోలార్ బ్యాటరీస్ పథకం ఉపయోగపడుతున్నారు. దీనికోసం ప్రత్యేకించి మహిళలు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. నెలకు 3 నుంచి 4 వేల రూపాయల ఆదాయం వచ్చే విధంగా సొబాక్స్ ల్యాబ్ సహకారంతో సోలార్ బ్యాటరీ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ ఇందిరా మహిళా స్వశక్తి ఐంటిపాల్ అక్క చెల్లెలతో కలిసిన సందర్భంలో నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు వాళ్ళందరూ బాగుండాలని, మీరు సిస్టమేటిక్గా క్రమశిక్షణ పనిచేయండి. మా పూర్తి సహకారం, మా జిల్లా యంత్రాంగం, మా కలెక్టర్ గారు ఒక అగ్రిమెంట్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర కూడా 2 ఆఫీసర్లను పెట్టాం. మీకు ఎప్పుడెప్పుడు వచ్చి మీ దగ్గర చూసిపోతారు. మీ 50 మందిని చూసి మీ ఊళ్ళో ఉన్న 500 మంది ఇంటికో అక్క జిల్లాలను బయటికి రావాలి. మాకు కూడా ఇలాంటివి కావాలని, ఆ రోజులు రావాలని కోరుకుంటూ